కథ డిమాండ్ చేస్తే టాలీవుడ్ సినిమాల కోసం బాలీవుడ్ నటులే కాకుండా హాలీవుడ్ నటులను కూడా తీసుకొస్తున్న సందర్భాలు గత కొంతకాలంగా సాగుతున్నాయి. మరోవైపు టాలీవుడ్లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. ఖర్చుకు వెనకాడకుండా నిర్మాతలు హాలీవుడ్ నటులనైనా కూడా తమ సినిమాల్లో పెట్టుకోవడానికి ఏమాత్రం వెనకాడటం లేదు. ఇప్పుడు అలాంటిదే మరో తెలుగు సినిమాలో చోటు చేసుకోబోతోంది. విజయ్ దేవరకొండ, రష్మిక మందన జంటగా నటిస్తున్న రణబలి సినిమాలోకి ఒక హాలీవుడ్ యాక్టర్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఆయన ఎవరో కాదు, మమ్మీ సినిమాతోటి ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆర్నాల్డ్ ఓస్లు. ఆయన ఇప్పుడు రణబలి సినిమాలో సర్ థియోడర్ యాక్టర్ పాత్రలో కనిపించబోతున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర యూనిట్ ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తూ ఆయన న్యూ లుక్ను బుధవారం నాడు విడుదల చేసింది. పెళ్లి తర్వాత విజయ్ దేవరకొండ, రష్మిక మందన జంటగా నటిస్తున్న సినిమా రణబలి కావడంతో ఈ మూవీపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 11న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రాహుల్ సాంకృత్యం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. పాన్ ఇండియా స్థాయిలో అంటే తెలుగుతో పాటు హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో ఈ మూవీ విడుదల కానుంది. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ రణబలి సినిమా తెరకెక్కుతోంది. ఆర్నాల్డ్ ఓస్లు రణబలి మూవీలో క్రూరమైన సర్ థియోడర్ హెక్టర్ పాత్రతోటి కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నారు. ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు, భారతీయ చలనచిత్ర పరిశ్రమలోకి స్వాగతం అంటూ ఆయన న్యూ లుక్ను మైత్రి మూవీ మేకర్స్ షేర్ చేసింది. ఈ పీరియాడిక్ డ్రామా మూవీలోకి హాలీవుడ్ యాక్టర్ కూడా ఎంట్రీ ఇవ్వడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయని చెప్పాలి. విజయ్ దేవరకొండ రణబలితో పాటు రవికిరణ్ కోలా దర్శకత్వంలో తెరకెక్కుతున్న రౌడీ జనార్దన సినిమాలో కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు విజయ్ దేవరకొండ లైనప్ భారీగానే ఉందని చెప్పాలి.